లేకపోతే ఈటీపీ కోసం ఏపీపీ నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్, సిట్ డీజీ వీరేష్ ప్రభు, సిఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, మాజీ మంత్రి కొడాలి నాని, నటి ముచ్చర్ల అరుణ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమదాల వలసలో సంక్రాంతి సంబరాలలో భాగంగా నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ పోటీలను ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ప్రారంభించారు. బ్యాట్ పట్టి తొలి బంతిని కొట్టి పోటీలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యమని, క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉత్సాహం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామీణ యువతకు క్రీడా వేదికలు కల్పించడమే ఉద్దేశమని, భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ తమ్మిరెడ్డి గీతా విద్యాసాగర్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతు, కార్మిక సంఘాలు, అఖిలపక్ష పార్టీలు చేపట్టిన నిరసన దీక్షలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఫ్యాక్టరీ క్రషింగ్ వెంటనే ప్రారంభించి చెరుకు రైతులు, కార్మికులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్ల రిబ్బన్లు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని, సంక్రాంతి పండుగ ముందు స్పందించకపోతే పండుగ అనంతరం పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహన్ రావు మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీని కొనసాగిస్తూ అనుబంధంగా డిస్టిలరీల ప్లాంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. కార్మిక సంఘాలు, జనసేన నాయకులు ప్రభుత్వ హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. మా గ్రామం మాకు నేను 10వ తరగతి పాస్ అయ్యి కూడా నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. మొదటి నుంచి నేను చెరుకు మా గ్రామం నుంచి బండితో ఫ్యాక్టరీకి డైరెక్ట్గా తోలుకొచ్చేవాడిని. అప్పుడు టన్ను 600 ఈ రూపంలో ఉన్నా సరే ఇప్పుడు 2500 వరకు చేరింది. కానీ రాష్ట్రంలో మన చోడవరం షుగర్ ఫ్యాక్టరీ అంటే ఎంతో అభివృద్ధిలో ఉండేది. ఈ రైతులు ఈ పరిధిలో అంటే రైవాడ రిజర్వాయర్ పరిధిలో ఉన్న ఈ గ్రామాలన్నీ చెరుకును పండించి అందరూ కూడా పిల్లలను చదివించుకోవడం, ఉన్నత స్థాయిలో ఉండడం ఇవన్నీ జరిగాయి. చేయగలం కానీ కొద్దిగా ఆలోచన చేసి దయ ఉంచి ఈ ఫ్యాక్టరీలో దృష్టిలో పెట్టుకొని
ఏదో ఒకటి ఈ రైతులను ఆదుకుంటారని నేను మనవి చేస్తున్నాను. భీమిలి నియోజకవర్గం తగరపు వలసలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాలతో కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ ముత్తంశెట్టి ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరై వేడుకలకు శ్రీకారం చుట్టారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా కళాశాల ఆవరణను అలంకరించి ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగిమంట, కోలాట నృత్యాలు, హరిదాసు వేషధారణతో సాంప్రదాయ శోభను తీసుకొచ్చారు. విద్యార్థులు లంగోవోని, పట్టు పంచలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ సంక్రాంతి మన సంస్కృతి ప్రతీక అని, యువతకు పండుగల విలువలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించామన్నారు. అనంతరం ఆటల పాటల పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. nice, very happy. But next year onwards, అసలు మనం భోగి, సంక్రాంతి, కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది కూడా పాయింట్స్ ఒక ఫ్లెక్సీలా తయారు చేసి తెలుగులో, ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో, ప్రతిదీ తెలుగులో పెట్టాలని ప్రిన్సిపల్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. భీమిలి నియోజకవర్గ పరిధిలోని మధురవాడ జీవీఎంసీ కొమ్మాదిలో కొమ్మాది ప్రీమియర్ లీగ్ కేపీ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. విజీస్ ఫౌండేషన్, తలసిల విజయమోహన్, లొడగల జానకిరాం, బైపిల్లి బాబీ, ఏబిఎన్, బైపిల్లి హేమంత్, ఎస్ఆర్ఎస్ ఫ్లెక్సీ ప్రింటింగ్ రెడ్డి ఈ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కప్ లాంచింగ్, కేక్ కటింగ్, టీమ్ కెప్టెన్లకు టీషర్ట్ల ప్రజెంటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. జనవరి 13 నుంచి 15 వరకు సీజన్ 7 గా కొనసాగనున్న ఈ టోర్నమెంట్ లో 5 టీంలు పాల్గొంటున్నాయి. విజేతకు 12,000 నగదు బహుమతి, రన్నర్ కు 6,000, సూపర్ ఓవర్ విజేతకు 5,000 అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొలి రోజే మైదానం క్రీడాభిమానులతో కిటకిటలాడింది. చూడాలి థ్యాంక్ యూ సార్. సందడి చేయడం మొదలు పెట్టారు కుర్రలందరూ కూడా. ఈ యొక్క టీంలన్నీ కూడా చక్కగా ఆడి మన పెద్దలు చెప్పినట్టుగా ఏ గొడవలు లేకుండా చక్కగా ఎవరు గెలిచినా మనమే అనుకున్నట్టుగా అందరూ కూడా ముందుకెళ్ళి ఎవరు గెలిచినా సరే వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళని కుర్రలందరూ కూడా సపోర్ట్ చేసి అలాగే ఈ యొక్క టోర్నమెంట్ ని కొమ్మది మళ్ళీ నేను జనవరి 20కి వస్తాను. ఎప్పుడు వీలవ్వట్లేదు కానీ 8 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి ఎక్కడెక్కడి నుంచో సెటిల్ అయిన వాళ్ళు కొమ్మాదూళ్ళలోకి వచ్చి మీరు ఆడుతుంటే నా మనసు అంతా ఇక్కడే ఉంటుంది. బాగా ఆడుతున్నారు. ఈ ఫొటోస్ పంపించారు లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్. అంటే ఇవాళంటే జాబులకి వెళ్ళేవాళ్ళు, పని మీద వెళ్ళిన వాళ్ళు తక్కువ మంది ఉన్నా ఇంతకుముందు ప్రారంభోత్సవాలు కరెక్ట్గా బాగా జరిగింది, బాగా ఆడేవాళ్ళు. ఈ సంవత్సరం కూడా బాగా జరుగుతుంది. విశాఖ భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండల కేంద్రంలోని గోస్తని విద్యాపీఠం హైస్కూల్లో శనివారం సంక్రాంతి సంబరాలు ఉత్సాహభరితంగా జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సాంప్రదాయ పద్ధతుల్లో పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థల అధినేత కాళ్ల సూరిబాబు రంగోలీ కార్యక్రమంతో వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కోళ్ల వేషధారణలో, కోడి పందాల ప్రదర్శన, పతంగుల ఎగరవేత, ఉట్టికొట్టుట, భోగి మంటల వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంలో కలకలలాడింది. ఈ సందర్భంగా కాళ్ల సూరిబాబు విద్యార్థులు, తల్లిదండ్రులు, మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కాళ్ల మనోహర్, ప్రధానోపాధ్యాయుడు ములపర్తి పైడిరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పెందుర్తి నియోజకవర్గం సరిపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన సరిపల్లి ప్రీమియర్ లీగ్ SPL 6 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎంపీటీసీ సభ్యులు గొల్లవిల్లి రమణ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడలు యువతలో ఐక్యత, క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొల్ల రామకృష్ణ, జగన్నాథరావు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సరిపల్లి గ్రామ పెద్దలందరూ కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నటువంటి కార్యక్రమం క్రికెట్ మ్యాచ్ ఈ సంవత్సరం కూడా ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఈ సంక్రాంతి మీ జీవితాల్లో వెలుగునివ్వాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, మీ ప్రాంతానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మన నియోజకవర్గం సస్యశ్యామలంగా అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న గ్రామ పెద్దలకు గాని మాడుగుల నియోజకవర్గం జాలేరుపల్లి గ్రామంలోని డ్యాం వద్ద జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాడుగుల ఎమ్మెల్యే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు మహాకూటమిని బలోపేతం చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని జన సైనికులకు పిలుపునిచ్చారు. బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కూటమిలో జనసేనకు తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల జనసేన, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది 2-3 సార్లు వాయిదా పడిన మాట వాస్తవం. ఆ వాయిదా కూడా దగ్గరకు వచ్చిన తర్వాత వాయిదా చేశాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ పొత్తుకు గౌరవం ఇచ్చి 7 సార్లు పోటీ చేసిన నియోజకవర్గం వదులుకుని మాడుగులు వెళ్ళమంటే ఇక్కడికి వచ్చారంటేనే పొత్తు పట్ల ఆయనకున్న గౌరవం, ఆయన సీనియారిటీ, ఆయన నిబద్ధత. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతిని ప్రజలందరూ సాంప్రదాయబద్దంగా జరుపుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్ఐటి రామకృష్ణ సూచించారు. కాకినాడ జిల్లా కోటనందూరులో మీడియాతో మాట్లాడిన ఆయన సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట, గుండాట వంటి అక్రమ ఆటలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగ సమయంలో దొంగతనాల అవకాశం ఉన్నందున ఊరికెళ్లేవారు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ప్రింటింగ్ యజమానులు, నిర్వాహకులపై కఠిన చర్యలుంటాయని తెలిపారు. ప్రజలంతా సురక్షితంగా, ఆనందంగా సంక్రాంతి జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పెద్దపురం డీఎస్పీ గారు శ్రీ శ్రీహరిరాజు గారు మరియు తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి చెన్నకేశ్వరరావు గారి యొక్క పర్యవేక్షణలో కోటనందూరు మండల ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి. రాబో సంక్రాంతి పండుగ సందర్భంగా, ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎవరైనా కూడా ఈ జూదం అనగా పేకాట, కోడి పందాలు ఎవరైనా కూడా ఆడినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని పడుతుందని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు హోంశాఖ వారిని కూడా హెచ్చరించడం జరిగింది. ఎవరైనా కూడా అనవసరంగా వితౌట్ గ్యామ్లింగ్ కానీ, ఈ కోడి పందాలు కానీ, ఏవైనా కత్తులు కట్టి కోడి పందాలు కానీ నిర్వహించినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరియు బరువులను కూడా సిద్ధం చేసినట్లయితే వాటిని కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. ఒకసారి మండల ప్రజలందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అందరూ కూడా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ యొక్క తెలుగు పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పెద్దపురం డీఎస్పీ గారు శ్రీ శ్రీహరిరాజు గారు మరియు తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి చెన్నకేశ్వరరావు గారి యొక్క పర్యవేక్షణలో కోటనందూరు
విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏవన్ టీవీ తెలుగు న్యూస్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదివారం సాయంత్రం ఎస్ఐయు మహేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సంక్రాంతి పండుగను శాంతియుతంగా ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవన్ టీవీ తెలుగు న్యూస్ గజపతి నగరం రిపోర్టర్ సత్తివాడ వెంకట్రావు, పోలీస్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విజయనగరం జిల్లా వండపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐయు మహేష్ ఈరోజు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తలక క్యాలెండర్ ఆవిష్కరణ చేయడంలో భాగస్వాములు అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి న్యూస్ని కూడా కవర్ చేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ కూడా సమాచారం అందించడంలో ముందున్నది కాబట్టి వాళ్ళకి నిజంగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో పనిచేసిన సిబ్బంది అందరికీ, అదేవిధంగా మా లోకల్లో పనిచేసిన రిపోర్టర్కి అందరికీ కూడా నూతన సంవత్సర భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా హ్యాపీగా పండుగ జరుపుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. విజయవాడ లెనిన్ సెంటర్ లో జరిగిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని అభిమానుల భాగస్వామ్యంతో అతి త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించగా అనంతరం ఎమ్మెల్యే రాఘు
రాము విగ్రహాన్ని నివాళులర్పించి జోహార్ కృష్ణ అంటూ నినాదాలు చేశారు. గుడివాడలో కృష్ణ అభిమానులతో తనకు 50 ఏళ్ల అనుబంధం ఉందని, కృష్ణ అభిమానులకే అభిమానులు ఉండడం ఆయన ప్రత్యేకతమని నిదర్శనమన్నారు. కృష్ణ అరమరికలు లేని నిజాయితీ గల మనిషి, విలక్షణ నటుడిగా, ఎంపీగా దేశానికి సేవ చేసిన మహానుభావుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కృష్ణ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణ గారి కంటే కూడా కృష్ణ గారి అభిమానులకు ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. నిజంగా చాలా అనుబంధం ఉంది నాకు. 50 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాను గుడివాడలో కృష్ణ ఫ్యాన్స్ ఉన్న స్ట్రాంగ్. ఒక సినిమా వస్తే ఆయనకి సంబంధం లేని సినిమాలో ఎక్కడో ఒకసారి పోస్టర్ ఉందని చెప్పి ఆ పోస్టర్ చూస్తాను కోసం సినిమాకి వెళ్ళిన మహా స్ట్రాంగ్ పీపుల్ మీరు. కల్ట్ అంటే అది అలాంటి దత్ గారు మీ అందరి ఆశీర్వాదం, అభిమానం కలకాలంగా జగదీశ్ బాబు మీద ఉండాలని మూడవ తరం కృష్ణ గారు, మహేష్ బాబు తర్వాత జగదీశ్ బాబు నిలబెట్టుకోవాలి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో జరిగిన బంగారం షాప్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 20వ తేదీన ఉయ్యూరు మార్కెట్ సెంటర్ సమీపంలోని శ్రీ కృష్ణసాయి జ్యువెలర్స్ దొంగతనానికి పాల్పడి 80 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర దొంగ గొర్రెల సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 30 జతల చెవిదిద్దులు, 12 ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగ బంగారం కొనుగోలు చేసిన కంచల సాయి సుధీర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 30కి పైగా కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. బంగారం వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, షాపుల్లో లాక్ వ్యవస్థ, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని గన్నపురం డీఎస్పీ చలసాని శ్రీనివాస్ సూచించారు. కేసు ఛేదనలో పాల్గొన్న సిబ్బందిని ఆయన అభినందించారు. మార్కెట్ సెంటర్లో శ్రీ కృష్ణ సాయి జ్యువెలర్ షాప్ నందు దొంగతనం జరిగి 80 గ్రాముల యొక్క వెయిట్ ఉన్న ఉంగరాలు బాక్సులు మిస్ అయింది. అది దానిలో షాప్లోకి తాళాలు బాడలు పెట్టి లోపల మామూలుగా భోజనానికి పక్కకెళ్ళినప్పుడు యామర్పాటుతో అతనికి బాక్సులు మిస్ అయ్యాయి. దానిలో సుమారుగా 80 జతలు ఉంగరాలు మిస్ అయినాయి. అప్పుడు వెంటనే అతను భోజనం చేసిన తర్వాత కొంత టయానికి చూసుకోగా అవి మిస్ అయినాయి అనే విషయాన్ని గమనించాడు. అప్పటి నుంచి ఏంటంటే మన సీసీ కెమెరాలు, అతని యొక్క ఫోటోలు అవన్నీ కూడా ఆ టైం నుంచి సర్క్యులేట్ చేసాం అందరికి. కెమెరాలో షాప్లో ఉన్నాయి. తర్వాత అతను ఎటు వెళ్ళాడు అనే విషయాన్ని కూడా గమనించి మొత్తం ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో వచ్చిన ఆ ఫోటోల్ని మన వాట్సాప్ గ్రూప్. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ హామీ ఇచ్చారు. పెడన మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమం విస్మరించారని విమర్శించిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన విద్య, వైద్య వసతులు కల్పించేందుకు కొంకెపూడి, చెన్నూరు, ఉరిమి, నందమూరు గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు, స్కూల్ కాంపౌండ్ వాల్స్ నిర్మాణాలకు కోట్ల రూపాయల నిధులతో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని
వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సాంప్రదాయబద్దంగా నిర్వహించిన సంక్రాంతి రైతు సంబరాల్లో ఎమ్మెల్యే యార్లగడ్డ పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ గూడవల్లి నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే భోగి మంటలను వెలిగించి సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సాంప్రదాయ కోడి పందాలు, మహిళలకు ముగ్గుల పోటీలు, ఆవుల అందాల పోటీలు, డూడు బసవన్నలు, కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ సంక్రాంతి తెలుగువారి అతిపెద్ద పండుగని పశుపోషణ చేస్తున్న రైతులను అభినందించారు. పుంగనూరు, ఒంగోలు జాతి ఆవుల సంరక్షణ, అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిద్దామని ఆవుల పోటీలు, గంగిరెద్దులు తీసుకొచ్చి ముగ్గులు పోటీలు పెట్టి ఇలాంటి సంస్కృతి మీరు గన్నవరంలో గతంలో ఏఎంసీలో మీరు చూసారా చెప్పాల్సిన అవసరం మీకు ఉంది. నేను 8 సంవత్సరాలు అయిన గన్నవరం వచ్చి, మీరు అంతకు ముందు నుంచి గన్నవరం ఉన్నారు కాబట్టి క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతుంది. ఏఎంసీ చైర్మన్ నరసయ్య గారి ఆధ్వర్యంలో, మెంబర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఏఎంసీ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సంక్రాంతి పండుగ పెట్టుడు పండుగ. సంక్రాంతికి ప్రాశస్త్యం ఏమీ లేదు. మిగతా ప్రతి పండుగకి పురాణం నుంచి, ఇతిహాసాల నుంచి, దసరా కానీ అన్నిటికీ ఒక స్టోరీ ఉంటుంది. కానీ సంక్రాంతి పెట్టుడు పండుగ కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, వ్యవసాయ ఆధారిత దేశం ఏర్పడక ముందే, భారతదేశం ఏర్పడక ముందే, బ్రిటిష్ వాళ్ళ రూల్ 200 సంవత్సరాలు ఉన్నప్పుడే సర్ ఆర్థర్ కాటన్ మహానుభావుడు ఇక్కడ ధవళేశ్వరం బ్రిడ్జ్ కట్టినా, ఇక్కడ కృష్ణా బ్యారేజ్ కట్టినా, నాగరికత ఫస్ట్ నేర్చుకుంటూ వ్యవసాయం చేయటం, చేలోకి బోర్ తీస్తే చేలోకి నీళ్లు వచ్చే పరిస్థితి, డెల్టా ఫామ్ అవటం, ముఖ్యంగా పామూరు నియోజకవర్గం, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో హెచ్సిఎల్ ఫౌండేషన్ వస్తే మీకు నేర్పించి వాళ్ళే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారు. లేకపోయినా మీకు హైదరాబాద్ లో, బెంగళూరులో మంచి ఉద్యోగాలు, ప్రయాణం 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 70 లక్షల ప్యాకేజీ వచ్చే ఏర్పాటు నేను చేసి తీరుతానని తెలియజేస్తూ, వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి మీడియాతో మాట్లాడారు. మనిషికి తల లేకుండా ఎలా ఉంటుందో అలాగే రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండదన్నారు. ఈ నినాదంతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ టీడీపీపై నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటుందని, ఎన్ని అడ్డంకులొచ్చినా రాజధాని నిర్మాణం పూర్తవుతుందని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులను మాఫీ చేయిస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్ని రకాల కార్యకలాపాలు ఉంటాయి, ఎన్ని శాఖలు ఉంటాయి, ఎంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, తర్వాత ఆ శాఖ సంబంధించినటువంటి కమిషనర్లు, డైరెక్టర్లు, వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ పోవాలి, పులివెందులు ఉంటే పులివెందులు పోవాలి, బెంగళూరు ఉంటే బెంగళూరు పోవాలి, లేదంటే ఇడుపులపాయలు ఉంటే ఇడుపులపాయ పోవాలి. అదే ఆయన చెప్పేటువంటి సిద్ధాంతం. కోర్టులు ఉంటాయి అంటే వికేంద్రీకరణ. మేము ఒకటి అడుగుతున్నాం, నువ్వు వికేంద్రీకరణ అని చెప్పినావు. నీ వికేంద్రీకరణ యొక్క ఆలోచనను, నీ నిర్ణయాన్ని ప్రజలు ఒప్పుకోకుంటే విశాఖపట్నంలో రాజధాని అంటే మరి అక్కడ ఎందుకు మొత్తం పూర్తిగా పడిపోయినాం? లేకపోతే నీకు, నీ పార్టీకి పుట్టగతులుండవు, భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని నువ్వు ఇంతవరకు విధ్వంసం చేసి చాలా పునర్నిర్మాణం చేస్తా అంటే, ఆ పునర్నిర్మాణం చేసినటువంటి రాజధాని కానీ, రాష్ట్రాన్ని కానీ తిరిగి అధికారంలోకి వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని సాయితేజ పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సాయితేజ విద్యా సంస్థల చైర్మన్ అన్నాబత్తుల హనుమాన్, డైరెక్టర్ రాణి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. విద్యార్థులకు రంగవల్లి పోటీలు, క్రీడలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. బాలికలు గొబ్బెమ్మలు పెట్టి సాంప్రదాయ దుస్తుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. చిన్నారులకు భోగి పళ్లు పోసి ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. విద్యార్థులు రూపొందించిన సాయితేజ చదువుల ప్రభ గ్రామ వీధుల్లో ఊరేగింది. సాయంత్రం భోగి మంటలతో నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్.